ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఎడ్సెట్ ఎంట్రన్స్కి సంబంధించి 2026 నోటిఫికేషన్ మనకు కాకతీయ యూనివర్సిటీ ద్వారా రిలీజ్ అయింది. సో ఎవరైతే టీచర్ కావాలనుకుంటున్నారో, గవర్నమెంట్ టీచర్ కావాలంటే 2 years కోర్సు బిఎడ్ అనేది కంప్లీట్ చేయడం తప్పనిసరి. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నవాళ్ళు, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఈ ఎడ్సెట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటాం. దీని ద్వారానే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదా బిఎడ్లోకి ప్రవేశాలు జరపడం అనేది జరుగుతుంది. సో ఈ వీడియోలో ఈ ఎడ్సెట్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్, ఎలిజిబిలిటీస్ కావచ్చు, సిలబస్ కావచ్చు, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కావచ్చు, ప్రతిదీ కూడా నేను మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ ఒక్క వీడియో ద్వారా మీకు ఎడ్సెట్ ఎంట్రన్స్ మీద ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఇకపోతే మనకు ఎవ్రీ ఇయర్ ఈ ఎంట్రన్స్ కండక్ట్ చేస్తారు. సో ఈ సంవత్సరానికి సంబంధించి రిలీజ్ అయింది. మనకు ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సిబిటి మోడల్లోనే ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈసారి మనకు కాకతీయ యూనివర్సిటీ ఈ ఎంట్రన్స్ని కండక్ట్ చేస్తుంది. ఒకసారి మనం చూస్తే ఎలిజిబిలిటీస్ మనం చూద్దాం. ఇక్కడ ఎలిజిబిలిటీస్ వచ్చేసి మరి ఎవరు బిఎడ్ రాయడానికి ఎలిజిబుల్, డిగ్రీలో పర్సెంటేజ్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి మనకు ఎవరైనా క్యాండిడేట్స్ ఈ ఎంట్రన్స్ రాయాలంటే బిఏ, బీకామ్, బిఎస్సి హోమ్ సైన్స్ వాళ్ళు ఎలిజిబులే, బీసీఏ వాళ్ళు కూడా ఎలిజిబులే, బీబీఎం వాళ్ళు ఎలిజిబులే, బిఏ ఓరియంటల్ లాంగ్వేజ్ వాళ్ళు కూడా ఎలిజిబులే, బీబీఏ వాళ్ళు వీళ్ళు కూడా ఎలిజిబుల్ అని ఇక్కడ చెప్తున్నారు. సో అదేవిధంగా డిగ్రీలో మీకు 50% అగ్రిగేట్ మార్క్స్ ఉండాలి. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ అయితే 40% మార్కులు ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది, గమనించండి. సో ఇది చాలామందికి డౌట్, ఇది క్లియర్ అయిపోయింది. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి మనకి ద క్యాండిడేట్స్ హూ ఆర్ అపియరింగ్ ఫర్ ద ఫైనల్ ఇయర్ డిగ్రీ ఎగ్జామినేషన్. ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్స్ అపియర్ కాబోతున్నారో, అంటే ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే కౌన్సిలింగ్ నాటికి మీకు మెమో ఉంటే సరిపోతుంది. బిఎడ్ కౌన్సిలింగ్ జనరల్గా మనకు సెప్టెంబర్ తర్వాత ఉంటుంది కాబట్టి అప్పటికి మీ రిజల్ట్ వస్తుంది, మీ మెమోస్ కూడా వస్తాయి కాబట్టి ప్రాబ్లం అనేది లేదు. ఇక కొన్ని కోర్సులు చేసిన వాళ్ళైతే బిఎడ్ చేయడానికి నాట్ ఎలిజిబుల్ అండి. ఉదాహరణకు మీకు ఎంబీబీఎస్ వాళ్ళు కానివ్వండి, బిఎస్సి అగ్రికల్చర్ వాళ్ళు కానివ్వండి, బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ కానివ్వండి, బిహెచ్ఎంటీ కానివ్వండి, బీఫామ్ వాళ్ళు కానివ్వండి, ఎల్ఎల్బి వాళ్ళు కానివ్వండి, ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ వాళ్ళు మాత్రం బిఎడ్ కోర్సులోకి ప్రవేశం లేదు అనేది ఇంకొక పాయింట్. ఎవరైతే డైరెక్ట్ డిగ్రీ చేయకుండా పీజీ చేస్తే కనుక వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు. ఖచ్చితంగా యూజీ కోర్స్ అనేది ఉండాలి. ఏజ్ 19 years నిండి ఉండాలి 2026 జూలై 1 నాటికి. అదర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఎలాంటి డాక్యుమెంట్స్ అయితే ఆన్లైన్ అప్లికేషన్లో అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఏ డీటెయిల్స్ అయితే ఆన్లైన్లో అడుగుతున్నాడో ఆ డీటెయిల్స్ మాత్రమే మీరు ఫిల్ చేసి సబ్మిట్ బటన్ నొక్కండి, కంప్లీట్ చెక్ చేసుకొని అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఇక మీరు ఒక ప్రింట్అవుట్ కనుక వస్తే డెఫినెట్గా ఆ ప్రింట్అవుట్ అయితే మీ ఫ్యూచర్ రెఫరెన్స్ కోసము మీరు, ఎందుకంటే మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది, దాన్ని అయితే మీరు పెట్టుకోండి. రేపు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ డాటా అనేది మనకి ఉపయోగపడుతుంది. ఎంట్రన్స్ టెస్ట్ డస్ నాట్ ఎంటైటిల్ ద క్యాండిడేట్ ద రైట్ టు క్లెయిమ్ అండ్ ఎంట్రీ ఇంటూ బిఎడ్ కోర్సు. అంటే మీరు జస్ట్ ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టగానే బిఎడ్లోకి ఖచ్చితంగా అడ్మిషన్ వస్తుందని కాదు. దానికి క్వాలిఫై కావాలి, మీకు ఆ సీట్లకు తగ్గట్టుగా మార్క్స్ ఉండాలి, అవన్నీ ఉన్నప్పుడే మీకు అవుతుంది. క్యాండిడేట్స్ మస్ట్ సబ్మిట్ ద అప్లికేషన్ ఆన్లైన్ ఓన్లీ. ఆన్లైన్ మెథడ్లోనే మీరు అప్లికేషన్ని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది అనేది కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా సేమ్ మళ్ళీ రిఫరెన్స్, ఏజ్ లిమిట్ కూడా ఆల్రెడీ చెప్పేసిన. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకు చూస్తే ఇది మీకు 2 hours టైం ఇస్తారండి. ఇక్కడ 2 గంటల ఎగ్జామినేషన్ ఉంటుంది. 150 క్వశ్చన్స్ ఇస్తారు మీకు. 150 క్వశ్చన్స్లో మీకు సిలబస్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. సిలబస్ చూస్తే ఇక్కడ మీకు మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్, ఇది అప్ టు 10th క్లాస్ వరకు ఉన్నటువంటి తెలంగాణ టెక్స్ట్ బుక్ చదువుకోండి. ఇక్కడ 60 మార్కులు వస్తాయి మీకు. మ్యాథ్స్ నుంచి 20, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ 20, సోషల్ స్టడీస్ 20. సింపుల్ క్వశ్చన్సే ఉంటున్నాయి. మీరు 8th, 9th, 10th మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. బేసిక్స్ ఏమైనా ఉంటే ఇంకా 6th, 7th ఒకసారి చూసుకోండి. టీచింగ్ ఆప్టిట్యూడ్ అనేది 20 మార్కులకు ఉంటుంది. 20 క్వశ్చన్స్ వస్తాయి, 20 మార్కులు. టీచింగ్ ఆప్టిట్యూడ్ అంటే మీరు ఉపాధ్యాయ ఉద్యోగానికి సూట్ అవుతారో లేదో కొన్ని క్వశ్చన్స్ అయితే ఇక్కడ అడగడం జరుగుతుంది. ఉదాహరణకి ఒక క్లాసులో పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారు, మీరు ఎలాంటి చర్య తీసుకుంటారు? ఆప్షన్ ఏ, బి, సి, డి ఇట్లా ఇస్తారు. సో మీరు అక్కడికక్కడ ఆలోచించి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది.
జనరల్ ఇంగ్లీష్ నుంచి 20 క్వశ్చన్స్ 20 మార్కులు ఉంటాయి మీకు. జనరల్ ఇంగ్లీష్ నుంచి మీకు ఉండే సిలబస్ జనరల్ గ్రామరే ఉందండి, బేసిక్ గ్రామర్ 10th క్లాస్ వరకు. ఇక జీకే ఎడ్యుకేషనల్ ఇష్యూస్ ఇక్కడ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్కులు. జీకే అన్నప్పుడు మీరు కరెంట్ అఫైర్స్, పాలిటీ, జాగ్రఫీ లాంటి బేసిక్ జీకే మీద కాన్సన్ట్రేషన్ చేయండి. 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. కంప్యూటర్ అవేర్నెస్ నుంచి ఒక 20 మార్కులు, అంటే కంప్యూటర్కు సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్, మెమరీ కావచ్చు, బ్రౌజర్స్ విషయంలో కావచ్చు, కంప్యూటర్ లాంగ్వేజెస్ కానివ్వండి, ఎంఎస్ వర్డ్, పీపీటీ, ఇలాంటి వాటి మీద బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే సరిపోతుంది. ఓవరాల్గా 150 మార్కులు, 150 క్వశ్చన్స్, నెగటివ్ మార్క్స్ ఏం లేవండి, అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ విధానంలోనే మనకు ఉండడం అనేది జరుగుతుంది. ఇక మీరు బిఎడ్లో మెథడాలజీ అంటే ఇప్పుడు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అయితే మ్యాథమెటిక్స్ మెథడ్ పెట్టుకోవచ్చు, ఫిజికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఫిజికల్ సైన్స్ మెథడ్ పెట్టుకోవచ్చు, బయాలజికల్ సైన్స్ బాటనీ జువాలజీ ఏదైతే ఉంటే మీకు బాటనీ జువాలజీ ఉంటే మీరు బయాలజికల్ సైన్స్ని ఒక మెథడ్గా మీరు పెట్టుకోవచ్చు. మిగతా వాళ్ళు బీఏ, బీకామ్, బీబీఏ వీళ్ళంతా కూడా బీసీఏ వాళ్ళు సోషల్ స్టడీస్కి మీరు పెట్టుకోవచ్చు. బీసీఏ స్టూడెంట్స్ విత్ సోషల్ సైన్స్ అట్ ఇంటర్మీడియట్ లెవెల్, బీసీఏ వాళ్ళకు సోషల్ స్టడీస్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటే వాళ్ళు ఇక్కడ సోషల్ సైన్సెస్ అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా మీరు బీసీఏ వాళ్ళు బయాలజికల్ కూడా ఎలిజిబుల్ అవుతారు, కానీ ఎక్కడ మీకు బయాలజికల్ సైన్స్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటే. అదేవిధంగా బీసీఏ వాళ్ళు ఫిజికల్ సైన్స్ కూడా ఎలిజిబులే, కానీ ఎప్పుడు మీకు ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చదివి ఉంటే. ఇలాంటి కండిషన్స్ మీరు ఈ టేబుల్లో మీరు చూసుకొని, మీరు ఒక్కసారి జాగ్రత్తగా టేబుల్ చూసుకొని మీరు చేసుకోవచ్చు. ఇంగ్లీష్ మెథడ్ కూడా ద క్యాండిడేట్ విత్ బీఏ ఇన్ స్పెషల్ ఇంగ్లీష్ అన్నాడు. సో అలాంటి కండిషన్స్లో మీరు ఏ మెథడ్ తీసుకోవాలి, బీఎడ్లో మీకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ క్వాలిఫికేషన్ ఏంటిది అనేది మనకు ఈ టేబుల్లో ఇవ్వడం అనేది జరిగింది. ఇక మీడియం ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ చూడండి. ద క్వశ్చన్ పేపర్ విల్ బి ఇంగ్లీష్, తెలుగు ఒక వర్షన్, ఇంగ్లీష్, ఉర్దూ రెండు. మీకు ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది, ఇంకా ఇంగ్లీష్, ఉర్దూ. మీకు ఉర్దూ మీడియంలో కూడా క్వశ్చన్స్ ఉంటాయి, ప్రాబ్లం లేదు. ఇక క్వాలిఫైయింగ్ మార్క్స్ చూద్దాం. ద మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ద ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్ అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ కాకుండా మిగతా వాళ్ళందరికీ 25% అగ్రిగేట్ మార్క్స్ అనేవి రావాలి, అంటే నియర్గా 38 మార్క్స్ రావాలి 150కి. హౌవర్ దేర్ షెల్ బి నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ద కేటగిరీ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ పర్ ర్యాంకింగ్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎలాంటి క్వాలిఫైయింగ్ మార్క్స్ లేవు అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇంకా రిజల్ట్ ఇది ఎప్పుడు ఇస్తారు, ఇదంతా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది రిజల్ట్. నెక్స్ట్ ఇంకేమైనా ఇంపార్టెంట్ అంశాలు ఉంటే మనము డిస్కస్ చేద్దాము. రూల్ ఆఫ్ రిజర్వేషన్, సో సబ్మిషన్ ఆఫ్ ఫీల్డ్ అప్లికేషన్ ఫామ్, ఆన్లైన్ అప్లికేషన్. ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ చూడండి, ఇది మీకు వెబ్సైట్ అడ్రస్ అండి, ఇది క్లియర్గా మీరు చూసుకోండి. ఈ వెబ్సైట్ ద్వారానే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. edset.tgch.ac.in ద్వారా. ఫీజు వచ్చేసి మనకు చూడండి ఇక్కడ 750 రూపీస్ ఉంది. అయితే ఇక్కడ మిగతా వాళ్ళకంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 550 రూపీస్, వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళకైతే 750 రూపీస్ అనేది ఉంది. పేమెంట్ ఆన్లైన్ మోడ్లోనే మీరు పేమెంట్ చేస్తారు. మీరు ఎడ్సెట్కి ఎంట్రన్స్కి అప్లై చేసేటప్పుడు మీ దగ్గర ఏ డాటా ఉండాలి, ఏ వివరాలు ఉండాలి ఇక్కడ ఇచ్చిండు. ఒకటి హాల్ టికెట్ నెంబర్ ఉండాలి, మీకు డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, అది డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి మీ దగ్గర, డీటెయిల్స్. క్యాస్ట్ అంటే మీకు సర్టిఫికెట్ అప్లోడ్ చేయమంటలేడు కానీ మీరు రెడీ పెట్టుకోండి, ఆ డీటెయిల్స్ నింపాలి. పిహెచ్ కానీ ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ అట్లాంటి ఆ డీటెయిల్స్ పెట్టుకోండి. ఇన్కమ్ సర్టిఫికెట్ డీటెయిల్స్ అడుగుతాడు. స్టడీ రెసిడెన్స్ రెలవెంట్ సర్టిఫికెట్స్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ లోకల్ స్టేటస్, మీరు లోకల్ నాన్ లోకల్ ఇష్యూ ఉంది కాబట్టి లోకల్ కోసం అయితే స్టడీ సర్టిఫికేట్ పెట్టుకోండి, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నెంబరు. ఇవి మీకు ఇక్కడ మీ దగ్గర ఉంటే మీరు ఈ అప్లికేషన్ ఈజీగా మీరు ఫిల్ చేసుకోవచ్చు. ద ఎబోవ్ సర్టిఫికేట్స్ ఆర్ టు బి సబ్మిటెడ్ డ్యూరింగ్ ద కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ అన్నాడు. ఇవన్నీ కూడా ఈ ఫిజికల్ కాపీస్ అన్ని మీరు ఎప్పుడు సబ్మిట్ చేయాలి, కౌన్సిలింగ్ టైంలో సబ్మిట్ చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు మీ దగ్గర ఉంచుకుంటే సరిపోతుంది. కౌన్సిలింగ్ టైంలో మాత్రం ఖచ్చితంగా ఒరిజినల్స్ చూపెట్టాలి, ఇవన్నీ కూడా ఇది గుర్తుంచుకోండి. ఇక జనరల్ ఇన్ఫర్మేషన్ అని మనకి ఇక్కడ ఇచ్చిండు, అంటే ఏ పరిస్థితుల్లో మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది ఇవన్నీ కూడా. ద క్యాండిడేట్ షుడ్ ప్రిజర్వ్ ద హాల్ టికెట్ టు ప్రొడ్యూస్ ఎట్ ద టైమ్ ఆఫ్ టెస్ట్ అండ్ లేటర్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎంట్రీ ఇన్ టు ద కోర్సు. హాల్ టికెట్ అయితే మీరు జాగ్రత్త పెట్టుకోండి, ఎగ్జామ్ అప్పుడు కావాలి, కౌన్సిలింగ్ అప్పుడు కూడా అడుగుతాడు.
అప్లికెంట్స్ షుడ్ డౌన్లోడ్ ద హాల్ టికెట్స్ ఫ్రమ్ ద వెబ్సైట్ అన్నాడు ఇక్కడ. ఓకే, అది అంతా తెలిసిన విషయమే మనకి. ద అపియరెన్స్ ఎట్ టీజీ ఎడ్సెట్ 2026 డజ్ నాట్, ఇదంతా అవసరం లేదు మనకి. ముఖ్యమైన సమాచారం ఉన్న కానీ మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ. ఎన్సీసీ అలాంటి ఏమైనా ఉంటే అవి మీరు చూసుకోవచ్చు. ఇకపోతే సిలబస్ చూద్దాం, ఇంపార్టెంట్ ఏవే టాపిక్స్ నుంచి మనకు క్వశ్చన్స్ వస్తాయి. మ్యాథమెటిక్స్ చూడండి, ఇక్కడ మీకు అప్ టు 10th క్లాస్ అన్నాడు ఇక్కడ. ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్ కూడా అప్ టు 10th క్లాస్ ఇక్కడ ఇచ్చిండు. నంబర్ సిస్టమ్, కమర్షియల్ మ్యాథమెటిక్స్, ఆల్జిబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగనోమెట్రీ, డాటా హ్యాండ్లింగ్, ఈ చాప్టర్స్ ఉన్నాయి. ఫిజికల్ సైన్స్ చూస్తే ఫుడ్ కానివ్వండి, లివింగ్ ఆర్గానిజం, లైఫ్ ప్రాసెస్, బయోడైవర్సిటీ, పొల్యూషన్, మెటీరియల్, లైట్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, హీట్, సౌండ్, మోషన్ చేంజెస్, వెదర్ అండ్ క్లైమేట్, కోల్, పెట్రోల్, some natural phenomena, stars and solar system, మెటలర్జీ నుంచి క్వశ్చన్స్ ఉన్నాయి. కెమికల్ రియాక్షన్స్, రసాయనిక చర్యల నుంచి కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. జీవ వైవిధ్యము, కాలుష్యము, కాంతి, విద్యుత్తు, ధ్వని, ఈ చాప్టర్స్ అన్ని మనకు ఉన్నాయి. 8th and 10th కూడా ఉన్నాయి. సోలార్ సిస్టమ్ గురించి డీటెయిల్గా చదవండి. కొన్ని అంటే లాస్ట్ అంతకుముందు మీకు 2025 బిఎడ్లో బ్లూ ప్లానెట్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారన్నాడు చూడండి. సింపుల్ క్వశ్చన్ అది, సోలార్ సిస్టమ్ నుంచి. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి అడుగుతున్నాడు. ఇక సోషల్కి వచ్చేసి జాగ్రఫీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, ఇది కూడా అప్ టు 10th క్లాస్ వరకు చదువుకోండి. టీచింగ్ అప్ టు జనరల్ టాపిక్స్ ఉన్నాయి, ఇవన్నీ ఒకసారి మీరు చూసుకుంటే ఆన్సర్ చేయవచ్చు. జనరల్ ఇంగ్లీష్ నుంచి అయితే రీడింగ్ కాంప్రహెన్షన్, స్పెల్లింగ్ ఎర్రర్స్, వొకాబులరీ, ఫ్రేజ్ రీప్లేస్మెంట్, ఎర్రర్ డిటెక్షన్ అండ్ వర్డ్ అసోసియేషన్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ నాలెడ్జ్ నుంచి కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ ఇంటర్నేషనల్, కాంటెంపరీ ఎడ్యుకేషనల్ ఇష్యూస్ మీద అడుగుతాడు. రీసెంట్ మనకి వచ్చినటువంటి ఎడ్యుకేషన్ స్కీమ్స్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. పిఎం3 అనే ఒక స్కీము, సర్వశిక్ష అభియాను, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయండి. మన మంచి మార్క్స్ అయితే మీరు బిఎడ్లో తెచ్చుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ మన ఛానల్లో మీకు దాదాపు 4000కు పైగా క్వశ్చన్స్ ఉన్నాయి. పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, అవన్నీ మీకు అంటే మ్యాక్సిమం మీకు స్కూల్ సిలబస్ నుంచి కూడా కవర్ చేసిన క్వశ్చన్ చాలా ఉన్నాయి. అవన్నీ మీరు నోట్ చేసుకోండి. బిఎల్లో చాలా క్వశ్చన్స్ వస్తాయి మీకు. జీకే నుంచి కూడా చాలా క్వశ్చన్స్ మన దాంట్లోకి వెళ్ళి రావడం జరిగింది లాస్ట్ ఇయర్ కూడా. సో ఇది మనకి ఇచ్చినటువంటి సిలబస్ అండి. ఇక్కడ కొన్ని మోడల్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి చూడండి. మ్యాథమెటిక్స్ నుంచి చూస్తే ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, కొన్ని మోడల్ క్వశ్చన్స్ ఇచ్చిండి ఇక్కడ. సో ఈ క్వశ్చన్స్ ద్వారా కూడా మీరు చూసుకోవచ్చు. బయాలజికల్ సైన్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, సోషల్ స్టడీస్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, టీచింగ్ ఆప్టిట్యూడ్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, జనరల్ ఇంగ్లీష్ నుంచి ఏ రకమైన క్వశ్చన్స్ వస్తాయి, జనరల్ నాలెడ్జ్, వాట్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఇన్ ఇండియా, ఇది కూడా మనకు ప్రీవియస్ క్వశ్చన్ కూడా మీకు. ముఖ్యమైన దినోత్సవాలు, వాటి మీద ఫోకస్ చేయండి. సర్వశిక్ష అభియాన్ ఫోకస్ దేని మీద ఉంటుంది, ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ మనకి. సో కంప్యూటర్ అవేర్నెస్ నుంచి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇందులో ఆపరేటింగ్ సిస్టమ్ కానిది ఏది అన్నాడు మీరు చూడండి. .txt ఫైల్ బిలాంగ్స్ టు, ఇలాంటి క్వశ్చన్స్. ఇదండి మొత్తం మీద మనకు ఎడ్సెట్ ఎంట్రన్స్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.